ఇప్పుడు మా బాధలు ఏమన్నా ఒక పక్కకు వచ్చి ఏమన్నా ఒడ్డెక్కుతావా, లేకపోతే ఇక పరలోక రాజ్యం చూసుకుంటారా, పరలోకం చేరండ్రా, ఇక ఇంతే సంగతులు అంటావా? చెప్పు, అదన్నా చెప్పు. ఇక ఇంకెందుకు ఆశలు తీసేసుకొని ఇక పరలోకం కోసం చూస్తాం, ఎప్పుడు వచ్చిద్దో పిలుపని. మరి ఇంకెందుకు ఈ బాధలు ఏం పోయేటట్లు లేవు, ఈ సమస్యలు ఏం తీరేటట్లు లేవు, ఒక ఒడ్డుకు వచ్చేటట్టు ఏం కనపట్లా, తెలిసి తెలియక అన్ని నెత్తినేసుకున్నాం, సుడిగుండలు ఇరక్కపోయినట్టు ఉంది, ఏం అర్థం కావట్లా, ఉంటాం ఓడతాం కూడా అర్థం కావట్లా. చెప్పు, ఆ మొక్కన్నా చెప్పు. ఇంకా లేదు, ఆశలు తీసేసుకోండి, పైకే చూడండి, ఇక పోతే పైకి పోవటం అని చెప్పు. ఇక ఎందుకు గొడవ అంటారా? డోంట్ వరీ, డోంట్ వరీ. పరలోక రాజ్యములో పౌరుడైన ప్రతి ఒక్కడు, పరలోక రాజ్యములో పౌరురాలైన ప్రతి ఒక్క స్త్రీ, పురుషుడు మొత్తం దైవరాజ్య సంబంధులు. అంటే మనందరం దేవుని పరిపాలనలో ఉన్నాం, దేవుని రాజ్య సంబంధులం. ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీకు పరలోకమే ఇస్తాను, భూలోకంలో ఏమి ఇవ్వనని యేసయ్య అనలా. యేసయ్య స్పష్టంగా ఏం చెప్పాడో తెలుసా? పిచ్చోళ్ళారా, అల్ప విశ్వాసులారా, అయ్యో, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి ప్రతి దినము వాటిని పోషిస్తున్నాడు, వాటిని బతికిస్తున్నాడు. అడవి పువ్వులు ఎలాగెదుగుచున్నవో చూడండి. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఎలాగూ అలంకరించిన ఎడల, మరి నిశ్చయముగా మీకు వస్త్రములు ఇచ్చును కదా. గనుక ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని మీ ప్రాణమును గూర్చైనను దేహమును గూర్చైనను విచారించకండి. అన్యజనులు వాటన్నిటి విషయమై విచారింతురు, మీరైతే ఆయన నీతిని, నా రాజ్యమును వెతకండి. వెతికితే మీరు కోరుకునేవి, మీకు భూమి మీద కావాల్సినవన్నీ మీకు అనుగ్రహించబడతాయి అన్నాడండి. ఇంకేంది? నమ్ముతున్నారు లేదా? ఏడుంది? మత్తయి సువార్తలోనే ఉంది, జస్ట్ ఒక పేజీ దిప్పు. 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతపడకుడి, రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును. ఏనాటికి ఆనాటికి చాలును. అది పైన చూడు, పైన చూడన్న 32వ వచనం. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. అబ్బా,